ఒక నిశ్శబ్దమైన చిన్న పట్టణంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. తన గదిలో మొత్తం బట్టలు, పుస్తకాలు, బొమ్మలతో అల్లకల్లోలంగా పడి ఉండేవి. ఒకరోజు మళ్లీ తన స్కూల్ డైరీ పోయిందని బాధపడుతూ అర్జున్ మెల్లగా అన్నాడు, నా బ్యాగ్ నేనే కాకుండా తానే సర్దుకుంటే ఎంత బాగుండు. ఆ మాటలతోనే గదిలో ఒక్కసారిగా ఓ మాయాజాలపు మెరుపు వెలుగులు చిమ్మినట్లు జరిగింది. బ్యాగ్ తానే జిప్ వేసుకుంది. నిదానంగా లేచి నిలబడి అర్జున్కి ఆశ్చర్యం కలిగించేలా మాట్లాడింది. శుభోదయం అర్జున్, ఇకపై తెలివిగా సర్దుకుందాం. ఒక శబ్దంతో పుస్తకాలు బ్యాగ్లోకి నాట్యం చేస్తూ జారిపోయాయి. పెన్సిళ్లు గాలిలోకి ఎగిరి స్పీడుగా లోపలికి దూసుకెళ్లాయి. టిఫిన్ బాక్స్ సర్దుగా జారుతూ తన స్థానం సర్దుకుంది. ఇదంతా జరుగుతుండగా ఎక్కడిదో తెలియని సంగీతం గదిలో మోగుతుంది. అర్జున్ అమ్మ గదిలోకి తొంగ చూసింది. ఆశ్చర్యంతో అడిగింది, ఏంటి నీవు నీ బ్యాగ్తో కలిసి డాన్స్ చేస్తున్నావా? బ్యాగ్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక షూ కింద పడింది. ప్యాక్ చేసిన మరియు మాయా బ్యాగ్ అర్జున్ భుజంపైకి ఎక్కింది. రెడీ అవ్వండి అని చెప్పింది. అర్జున్ ఆనందంతో గడపను దాటగా అతను జీవితంలోనే అత్యుత్తమమైన రోజు కోసం సిద్ధమయ్యాడు. పాఠశాలలో పరీక్షలో అర్జున్కి బ్యాగ్ పెన్సిల్ ఇచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు. వావ్, నీ బ్యాగ్ నా అన్న కంటే తెలివైనది అని ఒక పిల్లవాడు మెల్లగా అన్నాడు. ఆ రాత్రి బ్యాగ్ మెల్లగా పిలిపించింది, నేను సహాయం చేస్తా, కాని నువ్వు కొంత ప్రయత్నించాలి. అర్జున్ తల ఊపి అంగీకరించాడు. ఇప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా ఉండటానికి సిద్ధమయ్యాడు. ఇలా మరిచిపోవడంలో రాజు అయిన అర్జున్ మరియు మాయాజాల బ్యాగ్ పాఠశాలలో అత్యంత తెలివైన జట్టుగా మారారు. కొంచెం సహాయం, కొంచెం ప్రయత్నం చేసే క్రమంలో ఎంత దూరం వెళ్లిపోవచ్చో చూపించారు.